ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని ప్రేమించిన దేవా, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని దీవించండి అయ్యా. మీ మేలులతో ప్రభువా వారిని తృప్తిపరచండి. మీ మంచితనాన్ని వారి పట్ల కనపరచండి. యథార్థవంతులకి మీరు మేలు చేస్తారు అని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా మా జీవితంలో మీకు వ్యతిరేకమైన దాన్ని తీసివేసేయండి. మా పాపాన్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని పవిత్రపరచండి. నీతిమంతులుగా యథార్థవంతులుగా తీర్చండి ప్రభా. యథార్థవంతుల్ని కాపాడుతానని సెలవిచ్చిన రీతిగా ప్రభా ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా వారిని కాపాడండి. వారి చుట్టూ మీ కంచె ఉంచండి అయ్యా. మీరే వారికి అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా ప్రభా. యథార్థవంతుల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన రీతిగా ప్రభా వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని ఆశీర్వదించండి అయ్యా. వారికున్నదంతా ప్రభా, వారి కుటుంబాన్ని, ఇంటిని, వారికున్న ప్రతి దాన్ని ప్రభా ఆశీర్వదించండి అయ్యా. అభివృద్ధిపరచండి అయ్యా. యథార్థవంతులను నడిపిస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా వారిని నడిపించండి అయ్యా. అడ్డుగోడలన్నీ కూల్చివేయండి అయ్యా. నూతన ద్వారాలు తెరవండి ప్రభా. మార్గాలు సరళం చేయండి అయ్యా ప్రభా. యథార్థవంతులకి చీకటిని వెలుగుగా మారుస్తానని సెలవిచ్చిన రీతిగా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి ప్రభా ప్రతి కీడుని ఆశీర్వాదకరంగా మార్చండి. అవమానాన్ని ఘనతగా మార్చండి అయ్యా. శాపాన్ని దీవెనగా మార్చండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాము నమ్ముచు ప్రభా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.